రెడీ అది దెబ్బ ఎంత ఉంటుంది అయితే మొత్తం ఏవియన్ చూసుకుని ఏం చేస్తారు మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడికి మీడియా సోదరులు రమ్మంటానికి కూడా ముఖ్య కారణం రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో జగన్నాథ సాగర్ చెరువు మట్టి ఏ రకంగా తరలించకపోతున్నారా అన్నది ప్రత్యక్షంగా ఒక్కసారి మీడియా సోదరులకి చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరి ఇక్కడ ఈ చెరువు అక్రమంగా ఇక్కడి నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. జీవోకి విరుద్ధం, అదేవిధంగా శాంక్షన్ ఏదైతే శాంక్షన్ కూడా విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ వెంటనే కూడా ఈ తవ్వకాలు ఆఫ్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ ఈఈ గారికి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఇచ్చి ఈ 4 రోజుల నుంచి కూడా 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా ఈ తవ్వకాలు ఆఫ్ చేయడం కానీ దీనిపైన స్పందించడం కానీ ఏం చేయలేదు. ఈ సందర్భంగా అధికారులను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ప్రభుత్వ సొత్తు ఈ చెరువు అంటే ప్రజల సొత్తుని ఈ రకంగా తరలించుకుపోతుంటే మీరెవరో స్పందించలేదు అంటే
మీకేమైనా ఒత్తిళ్ళు వచ్చినాయా? ఎమ్మెల్యే ఏమన్నా మీ మీద ఒత్తిడి చేసి వెళ్ళొద్దన్నాడా? లేదంటే మరి ఎమ్మెల్యేతో పాటు ఎవరికైనా కూడా మరి అధికారులు ఎవరికైనా కూడా భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలోనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లేదంటే అధికారులు ఎందుకు రాలేదు? సాక్షాత్తు కలెక్టర్ గారికి ఇచ్చాం, అయినా కూడా ఎక్కడ స్పందన లేదు. అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే విలేకరుల ద్వారా కూడా ఇవన్నీ కూడా మరి ప్రజలకంతా కూడా మరింత బహిర్గతంగా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం మరి చేశాం. మరి విలేకరులు కూడా జర్నలిస్టు సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పట్టపగలు రాత్రి అని తేడా లేకుండా రోజుకు సుమారు 200 ట్రిప్పులు ఇక్కడ ఈ చెరువు నుంచి తవ్వుపోతుంటే మీడియా సోదరులు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు, కథనాలు రాయడం లేదంటే మీపైన ఎమ్మెల్యే ఏమన్నా ఒత్తిడి చేస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రజాసత్తు దుర్వినియోగంగా అవ్వకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియా. అయినా కూడా ఏదో 2-3 మీడియా సోదరులు తప్ప మిగతా వారు దీని మీద స్పందించలేదు. అది మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. అంతేకాకుండా మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో రామకృష్ణారెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు చెవులు కొన్ని సొల్లు కబుర్లు చెప్తే చంద్రబాబు నాయుడు అది నిజమేమో అని నమ్మి నన్ను గ్రావిల్స్ ఉన్నాయని అని కూడా పిలవడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చి మీరు ఏవైతే మీ కూటమి సభ్యులు ఏ రకంగా అరాచకాలు చేస్తున్నాడో ఇక్కడ ఒక్కసారి కళ్ళారా చూడండి. ఒకవేళ మీకు కుదరకపోతే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. అంతేగాని అతనేదో సొల్లు కబుర్లు చెప్పారని నమ్మి మీరు చేశారు. ఇందుకీ మరి ఆ ఎమ్మెల్యే ఎవరు అన్నది అంటే 124 మంది ఎమ్మెల్యేలు కూటమిలో ఉండడంతో ఎవరైనా బహుశా ఒక్కోసారి మీకు కూడా టక్కన గుర్తు రాకపోవచ్చు. అదేనండి నేను చెప్తా ఉన్నా, గతంలో మరి పోయిన ఎలక్షన్లో గెలవడానికి మీరు టికెట్ ఇవ్వడానికి నిరాకరించి బీజేపీ కోట కింద పంపించేస్తే ఆ గాలిలో కొట్టుకు వచ్చేసాడు కదా, ఆయనే సుల్ రామకృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే. అది ఒక్కసారి మళ్ళీ విషయం అంటే ఎవరా అన్నది, ఆ గొప్ప వ్యక్తి ఎవరా అన్నది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఇలా చెప్తే మీకు టక్కన గుర్తుకొస్తుందని మరి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ అధికారులు, కొంతమంది అధికారులు దీనికి పర్మిషన్లు ఇచ్చి అదేవిధంగా ఎమ్మెల్యేకి సహకరిస్తూ సుమారు 2 కోట్ల వరకు కూడా మట్టిని ఇక్కడ తరలించకపోయారు. అయినా స్పందించకుండా ఈ అధికారులు మరి ఆ ఎమ్మెల్యేకి ఊడిగం చేస్తున్నారా అని అడుగుతూ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, రేపొద్దుడు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే అధికారులు న్యాయం చేయకుండా ప్రజల పక్షాన్ని లేకుండా ఒక అవినీతిపరుడికి కొమ్ము కాస్తున్నారో వారందరికీ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నా, రేపొద్దున వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి కార్యక్రమానికి సపోర్ట్ చేశారో తప్పనిసరిగా ప్రతి అధికారి కూడా జవాబు చెప్పవలసి వస్తుంది ఇక్కడ. అంతేకాదు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అదేవిధంగా మరి ఈ నియోజకవర్గ ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు, ఆవిడకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏమమ్మా మరి ఈ నియోజకవర్గంలో ఈ రకంగా అకృత్యాలు, అన్యాయాలు, అదేవిధంగా అవినీతి జరుగుతుంటే కనీసం మీరు స్పందించరే దేనికి కూడాను? అంటే వీళ్ళెవరూ కూడా మీకు ఓట్లు వేయలేదా? ఈ నియోజకవర్గంలో మీకు మెజార్టీ రాలేదా? అంటే ఒక అవినీతి పరుని మీరు సపోర్ట్ చేస్తారా? లేదంటే సిద్ధాంతమైన పార్టీ, మరి సిద్ధాంతం కట్టుబడి ఉన్న పార్టీ అంటారు బీజేపీ. మరి అటువంటిప్పుడు మరి ఇటువంటి అవినీతి పరుని ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు? కనీసం ఎంక్వైరీ అయినా చేసుకున్నారా? లేదంటే ప్రజలు కూడా ఇక్కడ ఎవరైతే మరి ఎమ్మెల్యే మరి ఈ గ్రావులు అదేవిధంగా మట్టి ఎలా దోసేసుకుంటూ అడ్డగాడిదలా గ్రావుల గాడిదలాగా మరి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నాం. అటువంటి వాడితోటి మీరు కూడా కుమ్మక్కయ్యారనే ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. లేదంటే ఒక ఎంపీగా, స్థానిక ఎంపీగా మీ బాధ్యత ఉంది, మీరు రావాలి, చూడాలి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అకృత్యాలు కూడాను. అంతేగాని మీరు ఎక్కడో ఉండి ఏమీ పట్టించుకోకపోతే
రేపొద్దుడు రానున్న రోజుల్లో ప్రజలే చెప్తారు ఏ రకంగా ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలా అన్నది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అధికారులు తక్షణమే దీనిపైన మరి చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా కూడా ఈ అధికారులు నిలబడవలసి వస్తుంది. చట్టం ముందు నిలబెడతామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే ఈ విషయమై కూడా కోర్టుకు కూడా వెళ్ళి ఎవరైతే దీని మీద బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.